ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే నేను పప్పును మెంతికూర చేస్తున్నానండి. దానికోసం నేను ఒక కట్ట మెంతికూర తీసుకున్నానండి. దీని ఆకు మొత్తం కూడా ఒలిచేసుకున్నాను. పప్పునైతే మంచిగా క్లీన్ చేసేసుకున్నానండి. ముందుగా అయితే నేను పప్పు మెంతికూర కోసం ముందుగా కుక్కర్ తీసుకొని క్లీన్ చేసుకున్న పప్పుని కొంచెం ఒక గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నానండి. దీంట్లోనే కట్ చేసుకున్న 3 టమాటాలు, కొంచెం చింతపండు, దీని ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా మనం గ్యాస్ మీద పెడదాం. ఓకే అండి, పప్పు అయితే ఉడికిపోయిందండి. బాండి పెట్టి దీంట్లో ఆయిల్ వేసానండి, ఒక 3 స్పూన్ల దాకా. ఒక ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం క్లీన్ చేసుకున్న మెంతాకు వేసేసుకుందాం. మనం వేసిన ఈ మెంతాకు కూడా బాగా ఫ్రై అవ్వాలండి. కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. ఓకే అండి, మనం వేసిన ఆకుకూర కూడా మొత్తం ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఇందులో విజిల్స్ వేయించుకున్న పప్పును అయితే వేసేసుకున్నామండి. ఒకసారి కలుపుకుందామండి మొత్తం అంతా కూడా. ఇప్పుడు దీంట్లో నేను 1 స్పూను కారం వేస్తున్నానండి. ఇందాక వేయలేదు కదండి పప్పులోను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ ఏమో పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు. జస్ట్ 5 మినిట్స్ కలుపుకుందామండి. కలుపుకుని 5 మినిట్స్ ఉడకనిచ్చుకుంటే సరిపోతుందండి. మనకు ఆకు అది ఉడికిపోయింది. నెక్స్ట్ పప్పు కూడా మనం ఆల్రెడీ విజిల్స్ వేయించేసాం కాబట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకుందాం. అయిపోయిందండి మనకి పప్పు. చూసారండి, ఆల్రెడీ మనం విజిల్స్ వేయించిన పప్పు కాబట్టి ఉడికిపోయింది. ఆకుకూర ఏమో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి సరిపోతుందండి. ఇలాగ ఇంకా దీన్ని తాలింపు పెట్టేసుకుందాం. ఇదే బాండీలో 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో పోపు దినుసులు అయితే వేసుకున్నామండి. మనం వేసిన పోపు దినుసులు బాగా ఫ్రై అయ్యే వరకు నూనెలో ఫ్రై చేసుకున్నాం. మనం దీంట్లో ఒక 2 రెబ్బలు కరివేపాకు, మనం వేసిన పోపు దినుసులు బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. దీంట్లో మనం ఆల్రెడీ ఉడికించుకుని పక్కన పెట్టుకుని పప్పును అయితే వేసేసుకున్నామండి. ఓకే అండి, అన్నీ అయితే సరిపోయినాయండి. నేను వేసిన చింతపండు, 2 టమాటాలు, తర్వాత ఉప్పు, కారం అన్నీ కూడా కరెక్ట్గా అయితే సరిపోయినాయి ఫ్రెండ్స్. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ పప్పు మెంతికూర అయితే అయిపోయిందండి. చూసారండి, చాలా బాగా వచ్చింది కదండి. పిల్లలకైతే మంచి హెల్తీ రెసిపీ ఫ్రెండ్స్. ఇదైతే చక్కగా రైస్లోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ పప్పు మెంతికూర అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.